వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష నేతృత్వంలో టీడీపీ నేతలు సీదిరి అప్పలరాజు మీద శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సీదిరి అప్పలరాజు అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని గౌతు శిరీష ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మానసిక స్థితి మీద సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారని గౌతు శిరీష ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కాశీబుగ్గ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆయనకి మానసిక పరిస్థితి బాగాలేదు, నేను ఒక మంత్రిగా నేను ఒక డాక్టర్గా సర్టిఫై చేస్తున్నానని, అలా సర్టిఫై చేయడానికి కూడా ఎటువంటి అధికారం లేదు. అది డాక్టర్స్ అందరినీ కలుపుకొని వచ్చాము. సీదిరి అప్పలరాజు గారి మీద ఇప్పుడు మా సీనియర్ సార్ మీద కంప్లైంట్ ఇస్తాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును తిట్టిన వారికే మంత్రి పదవులు దక్కాయన్న ఎమ్మెల్యే గౌతు శిరీష ఈ క్రమంలోనే సీదిరి అప్పలరాజు కూడా అసెంబ్లీ వేదికగా చంద్రబాబు మానసిక స్థితి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. విద్యను అభ్యసించిన అప్పలరాజు కనీస సంస్కారం, పెద్దలంటే గౌరవం లేకుండా సభ్య సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలే తప్ప వ్యక్తిగత దూషణలు ఉండకూడదన్న గౌతు శిరీష ఈ విషయాలను మరిచిపోయి అప్పట్లో వైసీపీ నేతలు వ్యవహరించారని విమర్శించారు. సీదిరి అప్పలరాజుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదును స్వీకరించిన కాశీబుగ్గ పోలీసులు ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విమర్శలు ప్రతి విమర్శలతో సాగాల్సిన రాజకీయాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి గత 5 సంవత్సరాల్లో నిజాలు మాట్లాడినా విమర్శించినా కూడా అనేక సెక్షన్లతోని ప్రతిపక్షాల మీద, ప్రశ్నించే ప్రజల మీద తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టిన ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కాకముందే మంత్రి పదవి గురించి ఆశించి ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజా సమస్యల్ని మాట్లాడే అసెంబ్లీ హాల్లో అసెంబ్లీ సాక్షిగా నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాలేదు, నేనే సర్టిఫై చేస్తానన్న మాజీ పశువుల మంత్రి గారి మీద ఈరోజు పలాస టీడీపీ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పాము, వాళ్ళు చేస్తారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే అధికారంలో ఉంటాము కానీ ప్రజల్లోని ఎప్పుడు ఉండాలంటే కొన్ని విలువలతో చూస్తున్న రాజకీయాలు చేయాలి. నోటు పారేసుకునే వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం విజనరీగా కీర్తించబడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద, ఈయన ఒక డాక్టర్ అట, ఈయన సర్టిఫై చేస్తే చంద్రబాబు నాయుడు గారి మానసిక స్థితి బాగాలేదంట, ఆయన్ని హాస్పిటల్కి పంపించి సర్టిఫై చేశాక చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హాల్లో రావాలని నోరు పారేసుకున్న అప్పలరాజు గారి మీద మేమందరం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేస్తారు. లీగల్గా, చట్టపరంగా ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో చట్టం ప్రొసీడ్ అవుతుందండి.